అయితే ఆ ప్రచారం అనిపించింది కానీ వాళ్ళేం అంతగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే గతంలో కూడా ఈయన నా గొంతులో ప్రాణం ఉండగా పార్టీని విలీనం అయితే చేయను నేను ప్రజారాజ్యం పార్టీ లాగానే ఈయనే చెప్పారు ఓపెన్ గా. చిరంజీవి గారు కూడా చెప్పారు కదా, నా జెండాని అప్పుడు జెండా తీసేస్తున్నారు అన్నప్పుడు జెండా పీకేస్తున్నారంటే ఎవరైనా తల్లిని అట్లా అంటారా, తల్లి లాంటిది జెండా అది ఇదని మాట్లాడలేదా? ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక నేనే ముఖ్యమంత్రిని అని అనలేదా? ఎన్ని స్టేట్మెంట్స్ అనేది కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారిపోతూ ఉంటుంటాయి. అవి ఎట్లా ఉంటుంది అనేది ఆయన ఆలోచన తీరుకి మెయిన్. ఆయన ఒక లీడర్గా ఎదగాలనుకుంటున్నారు. ఓకే, దక్షిణాది లీడర్గా ఎదగమని చెప్పేసి బీజేపీ అందనుకోండి, ఎదగచ్చు. కాకపోతే ఇప్పుడు ఆయన చెప్పాడు కదా అప్పటికి, మీరు దక్షిణాదికి తమిళనాడు అది కూడా పోటీ చేస్తారంటే చైనా అని చెప్పాడు కదా ఆయన. దక్షిణాది అనడానికి ఎట్ట కుదురుద్ది? అప్పుడు జనసేనకి అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఏం ఎక్స్పాన్షన్ లేదు ఆయనకి. కాకపోతే తెలంగాణలో కూడా పోటీ చేయాలి పొత్తు అనేటటువంటి ఆలోచన అయితే ఉంది, మొన్నటిసారి ఇచ్చారు కాబట్టి అది క్లియర్. అది తెలుగుదేశానికి కూడా ఉంది. కానీ వీళ్ళిద్దరిని పెట్టుకుంటే తాము మునిగిపోతాం అన్నటువంటి భయం బీజేపీకి ఉంది. ఎన్డీఏలో ఏమన్నా కీలక హోదా ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా సార్ పవన్ కళ్యాణ్కి? ఏం హోదా ఉంటుందండి ఎన్డీఏలో ఇవ్వడానికి? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎలా అయితే కన్వీనర్ లాంటి పదవి ఇచ్చారో అలాంటిది ఏమన్నా మొన్నే రాశారు కదా, ఆయనకి ఏదో వైస్ ప్రెసిడెంట్ అడిగితే ఇవ్వనన్నారని చెప్పేసి ఎవరో చెప్పారు కదా మొన్న ఈ మధ్య.